Adnan Water Tank presents Adnan Auto Clean Water Tanks for the first time in India. ये सेल्फ क्लीनिंग वाटर टैंक्स हैं जिनको लगाने से आपका पानी बैक्टीरिया और जर्म्स से महफूज रहता है और आपके घर में बीमारियों का डर कम हो जाता है। पार्वती नगर से भारत नगर तक रोड कंस्ट्रक्शन का काम शुरू हो गया है। ये रोड 2 साल पहले ड्रेनेज पाइपलाइन के काम के लिए खोदी गई थी, लेकिन तब से अब तक उसे वापस ठीक नहीं किया गया था, जिससे कि आसपास के लोगों को काफी मुश्किलात का सामना करना पड़ रहा था। इस मसले पर आसपास की कॉलोनीज के लोगों ने एक कमेटी बनाई और फॉर्मर मलकाजगिरी एमएलए मायनपल्ली हनुमंत राव से मुलाकात की। मसला सुनते ही मायनपल्ली ने फौरन एक्शन लिया, ऑफिसर्स पर दबाव डालकर रोड कंस्ट्रक्शन का काम शुरू करवा दिया। అందరికీ నమస్కారం। ఈ మారుతి నగర్ నుంచి ఏఎస్ నగర్, గణేష్ నగర్, క్రియేటివ్ నగర్ ఈ రోడ్డు పెద్ద రోడ్డు 40 ఫీట్ రోడ్ ఇది గత 2 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నది। ఫస్ట్ ఇక్కడ డ్రైనేజ్ కూడా మైనంపల్లి హనుమంతరావు గారు వేయించడం జరిగింది। హిమాలయ టవర్స్ మొత్తం మునిగిపోవడం జరిగింది। అక్కడ వాళ్ళు కేవలం మైనంపల్లి హనుమంతరావు గారికి మెసేజ్ పెట్టారు నైట్ లో। ఆయన ఇమీడియట్ స్పందించి హిమాలయ టవర్స్ రావడం జరిగింది, చూడడం జరిగింది, అధికారులను పంపిండు। వెంటనే 1000 డయా ఆర్సీసీ పైప్ లైన్ వేయడం జరిగింది 90 లక్షలతోని। ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అన్న లేకపోవడంతో కొంచెం పెండింగ్ పడ్డది। చాలా మంది ఇక్కడ ఉన్న రెసిడెన్సీ వాళ్ళే కానీ, వాణిజ్య వ్యాపారస్తులే కానీ, ఈ అసోసియేషన్ మెంబర్స్లే కానీ, చుట్టుముట్టు కాలనీలో 10 కాలనీల అసోసియేషన్ మెంబర్సే కానీ ఇది నా దృష్టికి, మా వినోద్ యాదవ్ దృష్టికి తీసుకురావడం జరిగింది। అదేవిధంగా ఫెడరేషన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు। అందరం సమిష్టిగా పోయి అన్నని అడిగితే అన్న కాదనలేక కంపల్సరీగా చేస్తే అట్లేం లేదు, ఈ స్కూల్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది, ఈ రోడ్ అంతా దుస్థితి బాగలేదు, భాషమ స్కూల్ వాళ్ళు, ఈ చుట్టుముట్టు స్కూల్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా మాకు తెలిపారు ఈ రోడ్లో చాలా ప్రాబ్లం అవుతుందని। మైనంపల్లి హనుమంతరావు గారు ప్రత్యేక చొరవ తీసుకొని 1,15,00,000 హెవీ పెద్ద బడ్జెట్ను గ్రేటర్ నుంచి శాంక్షన్ చేయించాడు। ఇది బడ్జెట్ కేటాయించడం జరిగింది। ఈరోజు కార్యరూపం దాల్చడం జరిగింది, సిసి రోడ్డు వేయడం జరిగింది। ఇక్కడ మేము రావడం జరిగింది, అందరూ కూడా చుట్టుముట్టు రెసిడెన్సీ వాళ్ళు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు। అదేవిధంగా మా ద్వారా మీరు కంపల్సరీ మైనంపల్లి హనుమంతరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపాలి మా తరఫున, మా 10 కాలనీల తరఫున అని మాకు ఇప్పటికి కూడా చెప్పారు। ఇక్కడ కూడా హనుమంతరావు అన్న మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నా, థ్యాంక్స్। కాలనీ ప్రెసిడెంట్లకు, మన ఫెడరేషన్ ప్రెసిడెంట్, మన బి బ్లాక్ అధ్యక్షుడు, బి బ్లాక్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన బికే సీనన్న గారికి, మా సీనియర్ లీడర్ వెంకటేష్ అన్న గారికి, మరి ప్రతి ఒక్క కాలనీ నాయకులకు, మా కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఇది ఒక 2 ఇయర్స్ నుంచి ఏదైతే ఈ రోడ్ వర్క్ పెండింగ్ ఉందో చాలా ఇబ్బంది పడుతుండే, ఇక్కడ రానికి పోనీకి చాలా బాధాకరణం ఉంటుండే। అయితే ఏదైతే నిన్న ప్రోగ్రామ్ చేసి ఎమ్మెల్యే గారు ఉండని, కార్పొరేటర్ ఉండని వాళ్ళు ఇంత ముందుకు వాళ్ళతో చాతగాగా ధర్నా చేయడం జరిగింది। ఇక్కడ మాట్లాడి మేము అందరం కలిసి మా అన్న దగ్గరికి వెళ్ళి, మళ్ళా మా అన్న ఎప్పటికైనా కానీ డెవలప్మెంట్ కోసమే ప్రత్యేకంగా చొరవ చూపెడతాడు, మైనంపల్లి అవుతుంది మా కాలనీలో మళ్ళీ ఈ సమస్య ఉందని చెప్పి మేము కాలనీ వాసులను అందరినీ తీసుకెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగితే అన్న ప్రత్యేకంగా జోనల్ కమిషనర్ గారికి ఫోన్ చేసి, సార్ ఇది ఏమన్నా కానీ ఇమీడియట్లీ ఇది శాంక్షన్ చేయించి వర్క్ చేపియండి అని చెప్పి ఇవాళ వర్క్ చేపించి ఇవాళ వర్క్ స్టార్ట్ కావడం జరిగితే నిన్న మొన్న వీళ్ళు వచ్చి కొబ్బరికాయలు కొట్టిర్రు। మరి ఏదన్నా ఉంటే ఎమ్మెల్యే గారికి కూడా నేను చెప్తున్నా, మీ నిధులతో ఏదైనా ఉంటే పని చేయించాలి, అంతే తప్ప ఇది కేవలం మా హనుమంత్ అన్న జోనల్ కమిషనర్ గారికి చెప్పి ప్రత్యేకంగా ఈ వర్క్ చేపించడం జరుగుతుంది। మన కార్పొరేటర్ గారికి కూడా నేను చెప్తున్నా, గతంలో అన్న పెట్టిందే ఈ వర్కులన్నీ, ఇప్పుడు మళ్ళా జోనల్ కమిషనర్ గారికి చెప్పి ప్రత్యేకంగా నిధులు కేటాయించి మళ్ళా మాట్లాడి ఈ వర్క్ చేయించడం జరుగుతుంది। మీరు ఏదైనా ఉంటే మీ నిధులతో చేసుకోండి, మీరు కొబ్బరికాయలు కొట్టుకోండి, కానీ మీరు తెచ్చిన మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు। మీకు ఏదైనా ఉంటే మీ ఎమ్మెల్యే గారి నిధులతోని మీరు పని చేయించండి, పని చేయించి కొట్టుకోండి, దానికి అందరు సహకరిస్తారు। ఎటు కూడా అన్న చేయించిన పనుల మీద వచ్చి కొబ్బరికాయలు కొట్టడం ఇది కరెక్ట్ కాదు, ఆలోచించండి। డెవలప్మెంట్ మీరు ఆపుతుర్రు, మేము ఆపుతలేము। మా అన్న ఇవాళ కూడా ఎప్పుడు కూడా ప్రజలు పిలిస్తే పలికే నాయకుడు మైనంపల్లి హనుమంత్ అన్న। మేమందరం ఎవరు వెళ్ళినా, కాలనీ వాసులు వెళ్ళినా కానీ అన్న ఇవాళ కూడా మళ్ళీ వచ్చి పని జరుగుతుంది। మరి ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అందరు కలిసి ఈరోజు అన్న కోసం చూసిరు, అన్న కొద్దిగా బయటికి ఉండే రాలేకపోయాడు, కానీ మేమందరం వచ్చినాం। అన్నకు కాలనీ వాసులందరం మా తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు।
అన్న ఎప్పుడు మీ సహకారంతో మేము పనులు చేస్తాం, మీ ఎంబడే మేము ఉంటామని చెప్పి తెలియజేస్తున్నానన్న. చాలా థ్యాంక్స్ అన్న ఈ వర్క్ చేయించినందుకు హనుమంతన్న గారు. మా మాజీ శాసనసభ్యులు అన్న గౌరవనీయులు మైనంపల్లి హనుమంతరావు అన్న గారికి కృతజ్ఞత చెప్తా ఉన్నాం. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుండి కూడా ఈ రోడ్ ఎంత అధ్వానంగా పరిస్థితి ఉండనో ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న కాలనీ ప్రెసిడెంట్లకు కూడా అందరూ కూడా చూశారు. అన్న దగ్గరికి ఫస్ట్, సెకండ్, థర్డ్ టైంలో వెళ్ళినాం కాబట్టి ఈ రోడ్డు ఇంత మంచిగా ఈ రోజు అయిందంటే గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నకి మైనంపల్లి హనుమంతరావు గారికి, అదేవిధంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మేము మా కాలనీ వాసులు అందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. గతంలో ఎంతోమంది నాయకులు వచ్చిపోయారు తప్ప ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న నాయకుడు కూడా ఆయన ఖాళీ మాటలకే తప్ప చేతలకైతే పనికిరాడు. ఆయన కనీసం పేరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మా వాళ్ళు ఎవరు కూడా కాలనీ వాళ్ళు గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదు. కష్టపడ్డది మేమైతే వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకుని అయినా పర్వాలేదు, ప్రజలకు తెలుసు, ప్రజల మనసులలో ఏ నాయకుడు ఉన్నాడనేది తెలుసు. అందుకే మేము అందరం కూడా మళ్ళొక్కసారి మా కాలనీ అసోసియేషన్ తరఫున కూడా మా బస్తీవాసుల తరఫున కూడా మైనంపల్లి హనుమంతరావు అన్న కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరొక్కసారి కూడా అన్నని వచ్చే ఎలక్షన్లలో భారీ మెజార్టీతో గెలిపించుకోవడం చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. మైనంపల్లి హనుమంతరావు గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. మైనంపల్లి హనుమంతరావు గారి కాంగ్రెస్ పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. फोम लेयर का इस्तेमाल करके 4 लेयर्स में इन टैंक्स को बनाया गया है। तो आप भी अपने घरों से साधारण वाटर टैंक्स को हटाइए और घर ले आए अदनान ऑटो क्लीन वाटर टैंक्स। अदनान वाटर टैंक्स, सेफ एंड हेल्दी वाटर स्टोरेज सोल्यूशन, बंगलागुड़ा, हैदराबाद।